నమస్కారం V7 సిటీ న్యూస్ కి స్వాగతం. వార్తల్లోని ముఖ్యాంశాలను చూద్దాం. తిరుమలలో ఘనంగా నిర్వహించిన శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు. ఉట్లోత్సవంలో పెద్ద ఎత్తున పాల్గొన్న యువత. సకాలంలో పన్నులు చెల్లిస్తే దేశం అభివృద్ధి చెందుతుంది. వ్యాపారాలు చేసుకునే వాళ్ళు పన్నులు చెల్లించాలి. ఏపీ జీఎస్టీ కమిషన్ ఆనంద్ కుమార్. నిబంధనల మేరకే ఉద్దేశించిన గడువులోపు బదిలీలు చేపట్టాలన్న జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్. ఎస్వి గోశాలలో ఘనంగా గోపూజ. గోవులను రక్షించుకొని సనాతన హైందవ ధర్మాన్ని కాపాడాలన్న టీటీడీ ఈవో శ్యామలరావు. ఇక వార్తల్లోని వివరాలను చూద్దాం. తిరుమలలో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలను టీటీడీ అధికారులు ఘనంగా నిర్వహించారు. బుధవారం శ్రీవారి ఆలయంలో ఉట్లోత్సవ వేడుకలకు టీటీడీ ఏర్పాట్లను పూర్తి చేసింది. గోగర్భం డ్యాం చెంత వెలసి ఉన్న ఉద్యానవనంలో కాళీయ మర్దినుడు అయిన శ్రీకృష్ణుడికి ఉదయం 10:30 నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు పంచాభిషేకాలు ఘనంగా నిర్వహించారు. తర్వాత ప్రసాద వితరణ కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమాన్ని టీటీడీ ఉద్యానవన విభాగం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం ఆనవాయితీగా వచ్చింది. అందులో పాలు, పెరుగు, నెయ్యి, తేనె, కొబ్బరి నీళ్లు, పసుపు, కుంకుమ, చందనం, పంచామృతాలతో అభిషేకం చేశారు. స్వామివారి కృష్ణాష్టమి సందర్భంగా టీటీడీ ఉద్యాన శాఖ ఆధ్వర్యంలో కాళీయ మర్దన రూపంలో ఉన్న శ్రీకృష్ణుడికి అభిషేకం నిర్వహించబడుతుంది. ఈ ఏడాది కూడా స్వామివారికి అభిషేకం నిర్వహించినాము. వీటితో పాటు ఇక్కడ విచ్చేసే భక్తులు కూడా అన్నదానం కార్యక్రమం ఏర్పాటు చేస్తాము. ఇవన్నీ కూడా స్వామివారి యొక్క కృపతో ఏర్పాటు చేస్తున్నాము. భక్తులందరూ విచ్చేసి స్వామివారి యొక్క కృపకు పాత్ర కోరి ప్రార్థించాము. వేదాలు పురాణాలలో పేర్కొన్న విధంగా సకల దేవత స్వరూపుడైన గోవులను రక్షించుకొని సనాతన హైందవ ధర్మాన్ని కాపాడుకోవాలని టీటీడీ ఈవో శ్యామలరావు పిలుపునిచ్చారు. తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర గో సంరక్షణశాలలో మంగళవారం గోకులాష్టమి గోపూజ మహోత్సవం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా టీటీడీ ఈవో మాట్లాడుతూ భారతీయ సంస్కృతిలో గోవుకు ప్రముఖ స్థానం ఉందని తెలిపారు. గోవును హిందువులు గోమాతగా పూజిస్తారని, తద్వారా పాడి పంటలు వృద్ధి చెందే అవకాశం దేశం సస్యశ్యామలం అవుతుందని అన్నారు. గోశాలలో పశువులు షెడ్ల వద్ద ఉంచిన బెల్లం, బియ్యం, పశుగ్రాసాన్ని భక్తులు స్వయంగా పశువులకు తినిపించే అవకాశాన్ని టీటీడీ కల్పించిందని వివరించారు. అనంతరం తిరుపతి ఎమ్మెల్యే శ్రీనివాసులు మాట్లాడుతూ గోవు గొప్పతనాన్ని భావితరాలకు అందించేందుకు టీటీడీ గోపూజ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున చేపట్టాలని అన్నారు. గోశాలలో గోకులాష్టమి పూజకు చాలా ప్రాధాన్యత ఉందని తెలిపారు. గోవును పూజించడం వలన పాడి పంటలు పుష్కలంగా పండి లోకం సుభిక్షంగా ఉంటుందని తెలిపారు. అంతకుముందు ఈవో దంపతులు గోపూజ నిర్వహించారు. అనంతరం శ్రీ వేణుగోపాల స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అంతకుముందు శ్రీ వేణుగోపాల స్వామివారికి అభిషేకం, వేణుగానం, ఎస్వి వేద పాఠశాల విద్యార్థులతో వేద పఠనం, భజనలు, కోలాటం, అన్నమాచార్య సంకీర్తన ఆలాపన నిర్వహించారు. తర్వాత ఎస్పీడబ్ల్యూ విద్యార్థులు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఎంతగానో ఆకట్టుకున్నాయి. సాయంత్రం హిందూ ధర్మ ప్రచార పరిషత్ కళాకారులతో హరికథ వినిపిస్తారు. ఈ కార్యక్రమంలో జేఈఓ గౌతమి, సివిఎస్ఓ శ్రీధర్, గోశాల సంచాలకులు డాక్టర్ హర్నాథ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. గోకులాష్టమి వేడుకలను ఘనంగా నిర్వహిస్తుంది. ఈ సందర్భంగా గోపూజతో పాటు ఎన్నో సాంస్కృతిక కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నాము. అలాగే ఈ రోజు కూడా ఈ కార్యక్రమాలు ఇక్కడ నిర్వహిస్తున్నాము. ద్వాపర యుగ పురుషుడైన శ్రీకృష్ణ భగవాన్ని జన్మదిన మహోత్సవం సందర్భంగా గోకులాష్టమి నిర్వహించడం మన సాంప్రదాయం. అలాగే సనాతన ధర్మ పరిరక్షణ కోసం హిందూ ధర్మ పరిరక్షణ కార్యక్రమాల్ని ఎన్నో టీటీడీ తరపు నుంచి చేయడం జరుగుతుంది. దీంట్లో ఒక ముఖ్యమైన కార్యక్రమంగా దీన్ని చెప్పవచ్చు. ప్రతి సంవత్సరం ఈ కార్యక్రమాన్ని హిందూ ధర్మ పరిరక్షణ కార్యక్రమం భాగంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము. అలాగే ఈరోజు గోవులకు భక్తులందరూ కూడా బియ్యం, బెల్లం, గ్రాసం ఇవన్నీ కూడా పశుగ్రాసాన్ని స్వయంగా పెట్టడానికి అవకాశం ఉంది. గో సంరక్షణశాల గో పరిరక్షణ కోసం ఎంతగానో కృషి చేస్తుంది. అలా ఎన్నో కార్యక్రమాలు నిర్వహిస్తుంది. వారికి ధన్యవాదాలు. గోపూజ చేయడం, గోకుల కృష్ణాష్టమి రోజు గోపూజ చేయడం చాలా శ్రేష్టకరం.
చాలా సంతోషంగా ఉంది. మొట్టమొదట భగవంతుడితో పాటు గోపూజని కూడా నిర్వహించడం సాంప్రదాయం. పురాతన కాలం నుంచి కూడా మనుషులతో పాటు గోవులు, ఆవులుతో కలిసిమెలిసి సహజీవనం చేసే ప్రపంచంలో, దేశంలో ప్రతి చిన్న గ్రామంలో కూడా ఇటు మనుషులు అటు పశువులు రెండు సమానంగా చూసుకునే విధంగా కూడా ఉంటారు. మనుషులకు ఎంత అవసరమో గోవులు మనుషులకు కూడా అంత అవసరం. పాలు, అమ్మ పాలు తగ్గితే గోవు పాలే ముఖ్యం. అమ్మ పాలు తర్వాత గోవు పాలు అతి ముఖ్యం. అది పిల్లల పెరుగుదలకు అందరికీ ఉపయోగపడే పాలిచ్చే ఆవులు, గోవులు చాలా శ్రేష్టకరమనేసి కూడా ఇటువంటి గోమాతలకు పూజ చేయడం పూర్వజన్మ సుకృతంగా భావించుకుంటూ ప్రతి ఒక్కరు కూడా గోవులను పెంచడం, వాటిని పోషించడం, భక్తి శ్రద్ధలతో పూజలు చేయడం చాలా శ్రేష్టకరమనేసి కూడా పెద్దలు చెప్తున్నారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా చేస్తే చాలా మంచిదనేసి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఇటువంటి మంచి గోకులాష్టమి రోజు గోపూజ చేయడం, ఇక్కడ గోవులన్నింటినీ కూడా దర్శించడం, వాటికి మేత కూడా కావాల్సిన కసువు, పండ్లు, బెల్లం ఇవన్నిటిని కూడా తినిపించడం చాలా మంచిది. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని మాజీ సీజే జస్టిస్ ఎన్వి రమణ కుటుంబ సభ్యులతో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఆలయ అధికారులు దర్శన ఏర్పాట్లను చేశారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని మాజీ సుప్రీంకోర్టు న్యాయమూర్తి ఎన్వి రమణ, కర్ణాటక హైకోర్టు న్యాయమూర్తి లలిత, కర్ణాటక మంత్రి మన్కల విద్య ఉదయం నైవేద్య విరామ సమయంలో దర్శించి మొక్కులు చెల్లించుకున్నారు. వీరికి ఆలయ అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లను చేశారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం చేసి పట్టు వస్త్రంతో సత్కరించి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. నిబంధనల మేరకే నిర్దేశిత గడువులోపు బదిలీలు చేపట్టాలని తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం బదిలీలపై ఆంక్షలు సడలించి కొన్ని ముఖ్య శాఖల్లో బదిలీలకు అనుమతి ఇచ్చే నేపథ్యంలో జిల్లాలో పలు శాఖల్లో జీవో మేరకు బదిలీల కొరకు దరఖాస్తు చేసుకున్న వారి వివరాలపై జిల్లా కలెక్టర్, జిల్లా రెవెన్యూ అధికారి పెంచల్ కిషోర్తో కలిసి మంగళవారం ఉదయం స్థానిక జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ బదిలీల నిబంధనల మేరకు 5 సంవత్సరాలు పూర్తయిన వారు కంపల్సరీ బదిలీ, రిక్వెస్ట్ బదిలీలు తదితర అంశాల ప్రభుత్వం నుంచి అందిన ట్రాన్స్పోర్ట్ జీవోని నిబంధనల మేరకు చేపట్టాలని సూచించారు. ఎలాంటి అవకతవకలకు, ఫిర్యాదులకు తావు ఉండరాదని సూచించారు. కంపార్ట్మెంట్ అథారిటీ వారు సదరు బదిలీలు చేపట్టాల్సి ఉంటుందని రేపు ఉమ్మడి చిత్తూరు జిల్లా కలెక్టర్, అన్నమయ్య జిల్లా, నెల్లూరు జిల్లా, తిరుపతి జిల్లా కలెక్టర్లు కలిసి చర్చించి తగు చర్యలు తీసుకుంటామని తెలిపారు. వీటిని రెవెన్యూ, పంచాయతీరాజ్ మరియు గ్రామీణాభివృద్ధి శాఖ, సెర్ఫ్, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్, గ్రామ వార్డు సచివాలయ శాఖ, గనులు, భూగర్భ గను శాఖ, ఇంజనీరింగ్ సిబ్బంది, అన్ని శాఖలు, దేవాదాయ శాఖ, రవాణా శాఖ, EFS&T పరిశ్రమల శాఖ, విద్యుత్ శాఖ, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్, కమర్షియల్ ట్యాక్స్, ఎక్సైజ్ శాఖల్లో బదిలీలు జరగనున్నాయని తెలిపారు. ఈ సమావేశంలో డిప్యూటీ CEO ఆదిశేషారెడ్డి, జిల్లా సాంఘిక సంక్షేమ మరియు సాధికార అధికారి చెన్నయ్య, గ్రామ వార్డు సచివాలయం అధికారిని సుశీలాదేవి తదితరులు పాల్గొన్నారు. నగరంలోని పలు ప్రాంతాలలో మంగళవారం తెల్లవారుజామున నగరపాలక సంస్థ కమిషనర్ నారపరెడ్డి మౌర్య ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించారు. తిరుపతి నగరంలోని గురవారెడ్డి సమాధుల సమీపంలో గల మాస్టర్ గది వద్ద ముఖ ఆధారిత హాజరును పరిశీలించారు. ఆలస్యంగా విధులకు హాజరయ్యే వారిపై చర్యలు తీసుకోవాలని హెల్త్ ఆఫీసర్ను ఆదేశించారు. అనంతరం నగరంలోని వైఎస్ఆర్ మార్గం, లక్ష్మీపురం కోడలి, ఎయిర్ బైపాస్ రోడ్, ఎంఆర్పల్లి పోలీస్ స్టేషన్ తదితర ప్రాంతాలలో పారిశుద్ధ్య పనులను పరిశీలించారు. నగరంలో ఎక్కడా చెత్త వేయకుండా చూడాలని అన్నారు. నగరంలో రోడ్లపైన, కాలువల్లో చెత్త వేసేవారిని గుర్తించి అపరాధ రుసుము విధించాలని అన్నారు. ఖాళీ స్థలాల్లో ఉన్న చెత్తను తొలగించాలని యజమానులకు నోటీసులు ఇచ్చినా తొలగించని వారిని మరోమారు హెచ్చరించాలని అన్నారు. అప్పటికి వారు స్పందించకపోతే మీరే తొలగించి అపరాధ రుసుము విధించి వసూలు చేయాలని అధికారులను ఆదేశించారు. మురుగు కాలువల్లో వ్యర్థాల తొలగింపు పనులు త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. పనుల్లో ఎక్కడైనా అవకతవకలకు పాల్పడితే సంబంధిత అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
కమిషనర్ వెంట హెల్త్ ఆఫీసర్ డాక్టర్ యువ అన్వేష్ రెడ్డి, డీసీపీ శానిటరీ సూపర్వైజర్లు చెంచయ్య, సుమతి తదితరులు ఉన్నారు. దేశంలో పెద్ద పరిశ్రమలు సకాలంలో పన్నులు చెల్లిస్తే వారిని ఆదర్శంగా తీసుకొని చిన్న పరిశ్రమలు, వ్యాపారులు చేసుకునే వారు కూడా త్వరగా పన్ను చెల్లింపు చేస్తారని, తద్వారా దేశం ఆర్థిక పురోభివృద్ధికి సహకరించిన వారు అవుతారని సిజిఎస్టీ ఆడిట్ కమిషనరేట్ పి ఆనంద్ కుమార్ కోరారు. తిరుపతి అమరావతి నగర్లోని ఆడిట్ కమిషనరేట్ కార్యాలయాన్ని మంగళవారం సందర్శించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. 2014లో 10వ స్థానంలో ఉంటే ఇప్పుడు 5వ స్థానంలోకి వచ్చాం. మన ప్రధానమంత్రి గారు మనకు చాలా సందర్భాల్లో సందేశం ఇస్తున్నారు, ఆ విధంగా కృషి చేస్తున్నారు. మన భారత ఆర్థిక వ్యవస్థని 3వ స్థానంలో తీసుకువెళ్ళాలని బై 2029. 3వ స్థానంలోకి వెళ్ళాలంటే ఈ జిఎస్టీ చట్టం అనేది ఆయుపట్టు చాలా కీలకం. ఎందుకంటే ఈ ఏదైతే మనం గూడ్స్ ప్రొడ్యూస్ చేస్తున్నామో అవి ప్రపంచ మార్కెట్ నుంచి వచ్చే వస్తువులతో కూడా కంపీట్ చేయగల స్థితిలో ఉంటే అదే వోకల్ ఫర్ లోకల్, అదే మేక్ ఇన్ ఇండియా. జిఎస్టీలో ఎవరు కూడా పారిశ్రామికవేత్తలైతేనేమి ఈ సేవారంగంలో ఉన్న వాళ్ళ జేబులో నుంచి ఎవరు డబ్బులు కట్టరు. మనం కట్టిన డబ్బులనే వాళ్ళు ప్రభుత్వానికి జమ చేయాల్సి ఉంటుంది. ఈ 2676 కోట్లు పన్ను కట్టవలసిందిగా గుర్తించారు. అయితే రికవరీ మాత్రము 72 కోట్లు మాత్రమే జరిగింది. సో మిగిలిన వాటికి రికవరీ చేయడానికి వాళ్ళతో పర్సూ చేయడం జరుగుతుంది, లేదంటే నోటీసులు ఇవ్వడం జరుగుతుంది. నోటీస్ అంటే వాళ్ళకి ఏదైతే వ్యూ పాయింట్ ఉందో, మాకు వ్యూ పాయింట్ ఉందో వాళ్ళు విభేదిస్తే దాన్ని నోటీస్ ఇచ్చి ప్రిన్సిపల్స్ ఆఫ్ న్యాచురల్ జస్టిస్ ఫాలో అయ్యి దానికి ఆర్డర్ పాస్ చేస్తారు. అది ఆర్డర్ కూడా అపీలబుల్. అమరావతి క్యాపిటల్ కట్టడానికి 15,000 కోట్ల రూపాయలు మల్టీలేటరల్ ఇన్స్టిట్యూషన్స్ ద్వారా ఇప్పించడానికి నిర్ణయం తీసుకోవడం జరిగింది. అలానే ఆగిపోయిన పోలవరం ప్రాజెక్టు పనులు కంప్లీట్ చేయాలంటే 5 సంవత్సరాల్లో 12,000 కోట్ల రూపాయలని ఇంతకుముందు ప్రభుత్వం సబ్మిట్ చేస్తే ఈ ఇయర్కే మన దేశ ప్రధానమంత్రి గారు 10,000 కోట్ల రూపాయలు ఇవ్వడం జరిగింది పోలవరం పనులు కంప్లీట్ చేయడానికి. ఇవన్నీ మీకు అందరూ ఎందుకు చెప్తున్నాను? జిఎస్టీ కమిషనర్ ఎందుకు చెప్తున్నాడు? కలెక్టర్ చెప్పాల్సింది, ఇంకెవరో చెప్పాల్సింది అనుకుంటున్నారు కదా. ప్రతి వస్తువు మీద, ప్రతి సేవ మీద మొత్తం కలిపి 1700 రకాల వస్తువులు, సేవలు ఉన్నాయి. 1200 వస్తువులు, 500 సేవలు. వీటి మీద జిఎస్టీ పన్ను మనం కడుతూనే ఉన్నాము. మనం కడుతున్నాము. కట్టవలసిన వాళ్ళు ఎవరికైతే మన రెస్టారెంట్లో దోశ ఇడ్లీ తిని ఇచ్చినామో, అలానే జిమ్కి వెళ్ళి వాడికి ఇచ్చినాము, మొబైల్ కొంటూ ఇచ్చినాము, రీఛార్జ్ చేసుకుంటూ ఇచ్చినాము, మనం కట్టిన పన్ను అతను నెక్స్ట్ మంత్ 29 కట్టాలా. సో కియా మోటార్స్ ఉంది. సో కియా మోటార్స్ ఆడిట్ చేయాలంటే ఏం చేస్తారంటే ఆడిట్ ప్లాన్ తీసుకుని వెళ్ళి వాక్ త్రూ అంటారు. వాక్ త్రూ అంటే షాప్ ఫ్లోర్లో ఎక్కడ మొదటి నుంచి చివరి వరకు, అంటే వస్తువులు ఎక్కడ కొని తీసుకుని వస్తున్నాడు లోపలికి ఎంట్రీ పాయింట్ నుంచి వస్తువులు బయటకు, అంటే మ్యానుఫ్యాక్చర్ చేసి బయటకు తీసుకెళ్లే వరకు మొత్తం నిశ్చితంగా పరిశీలిస్తారు. ఎన్ని ఇన్పుట్స్ కొంటున్నాడు, ఎంత స్క్రాప్ చేస్తున్నాడు. ఇప్పటి వరకు మేము 370 యూనిట్స్ ఆడిట్ చేయడం జరిగింది. మాకు ఇచ్చింది ఎంత? 902. ఇంకా మేము 532 యూనిట్స్ ఆడిట్ చేయాల్సి ఉంది ఈ 4 నెలల్లోనే. ఇది క్యాలెండర్ ఇయర్ చేస్తాం. అయితే లాస్ట్ ఇయర్ ఈ రెవెన్యూ వచ్చేసి డిటెక్షను అప్ టు జూలై 133.5 crores. ఎన్ని యూనిట్స్ చేస్తామని చెప్పాను? ఐ హ్యావ్ టోల్డ్ యూ దట్ వీ హ్యావ్ డన్ 352 యూనిట్స్ లాస్ట్ ఫైనాన్షియల్ ఇయర్ అప్ టు జూలై. 352 యూనిట్స్ ఆడిట్ చేస్తే డిటెక్షన్ ఎంత వచ్చిందండి? 133.5 కోట్లు. ఈ ఇయర్ మేము ఆడిట్ చేసింది 370, జమ్మూ కాశ్మీర్ 370. ఆ ఫిగర్ ఎప్పుడు అందరికీ గుర్తుంటుంది కదా, అందుకని చెప్తున్నాను. 370. ఈ 370 చేస్తే 1,040 కోట్లు ఈ సంవత్సరం. లాస్ట్ ఇయర్ ఎంతండి? 133.5 కోట్లు. ఈ సంవత్సరం జూలై వరకునే 1,040 కోట్లు డిటెక్షన్ వచ్చింది. రికవరీ కూడా 105 కోట్లు వచ్చింది. లాస్ట్ ఇయర్ అయితే 15.5 కోట్లే రికవరీ జూలై వరకు. ఇప్పుడు 108 కోట్లు వచ్చింది. ఇంకా చేయాల్సిన యూనిట్స్ ఎన్ని ఉన్నాయండి? 532. సో ఈ 532 యూనిట్స్ చేస్తే మా ఆదాయం ఇంకా పెరగడానికి అవకాశం ఉంది. తిరుపతి నగరంలోని టీటీడీ పరిపాలనా భవనం వద్ద మంగళవారం కాంగ్రెస్ పార్టీ నాయకులు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా కేంద్ర మాజీ మంత్రి చింతామోహన్ మీడియాతో మాట్లాడుతూ టీటీడీలో 100 కోట్ల ముడుపులు వెంటనే నిగ్గు తేల్చాలని, అలిపిరి సమీపంలోని దైవలోకు కేటాయించిన 150 ఎకరాలను రద్దు చేసి టీటీడీలో పనిచేసే ఉద్యోగస్తుల అందరికీ ఇళ్ల స్థలాలు ఇవ్వాలని కోరారు. గతంలో కాంగ్రెస్ పార్టీ తెచ్చిన ప్రతి మంగళవారం ఉచిత ప్రవేశ దర్శనాన్ని పునరుద్ధరించాలని, వీఐపీ బ్రేక్ దర్శనాలను అమ్ముకునే పెద్ద దొంగలను పట్టుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. టీటీడీ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ నుంచి
మరి 100 కోట్ల ముడుపులు అందాయి అని అంటున్నారు. దానిపైన వెంటనే నేను అడిగాను 10 రోజుల నాడు, వెంటనే టీటీడీ వెంటనే ఎవరికి వెళ్ళాయి ఈ 100 కోట్లు, ఈ విషయాన్ని బయట చెప్పాల్సిన అవసరం ఉంది. రెండవది దర్శనాలు. గత కొన్ని సంవత్సరాలుగా దర్శనాలు, బ్రేక్ దర్శనం టికెట్లు అమ్ముకుంటున్నారు బ్లాక్లో. పెద్దలే అమ్ముతున్నారు, పిల్లోళ్ళు చిన్నోళ్ళని సంగతి నేను మాట్లాడటంలే, పెద్దలే అమ్ముకుంటున్నారు, బయటపడకుండా సీక్రెట్గా అమ్ముకుంటున్నారు. ఆ పెద్దలు ఎవరు? కనీసం ఇప్పుడన్నా ఆపమని నేను డిమాండ్ చేస్తున్నా. మూడవది మంగళవారం దర్శనం స్థానికులకు ఇవ్వమని మేము డిమాండ్ చేస్తున్నాం. మరి నోరు మెదపటం లేదు టీటీడీ. వెంటనే స్థానికులకు ప్రత్యేక ప్రవేశ దర్శనం మంగళవారం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం. టీటీడీ ఉద్యోగస్తులకి అక్కడ వడమాలపేట దగ్గర ఇచ్చారు స్థలాలు, అవి మాకు వద్దు, మా వాళ్ళు చెప్పుకోలేకపోతున్నారు, సిగ్గుతో 3 లక్షలు కట్టారు. వెంటనే వాళ్ళకి అలిపేరు దగ్గర దైవలోకలో వాళ్ళకి ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తున్నాం. శ్రీవారి మెట్టు వ్యాపారస్తుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ మంగళవారం టీటీడీ పరిపాలనా భవనం ముందు పొర్లు దండాలతో వినూత్న నిరసన నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆర్బీఐ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు అంజయ్య మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా కార్యదర్శి జయచంద్ర మాట్లాడుతూ గత 7 రోజులుగా నిరసన చేస్తున్న టీటీడీ యాజమాన్యం పట్టించుకోకపోవడం బాధాకరమని అన్నారు. వారి కుటుంబాలలో పడుతున్న బాధలు వ్యక్తపరచడానికి వాళ్ల పిల్లలు, మహిళలు వచ్చి మద్దతు ప్రకటించడం మంచి విషయమని అన్నారు. అనేక సందర్భాల్లో శ్రీవారి మెట్ల భక్తులకు అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించడం జరిగిందని తెలిపారు. ఎర్రజనం దొంగలను పట్టించడంలో, సేవా కార్యక్రమాలను నిర్వహించడంలో వీరి పాత్ర మరువలేనిదని అన్నారు. దాదాపు 31 కుటుంబాలు మెట్ల వద్ద వ్యాపారం నమ్ముకొని జీవనం కొనసాగిస్తున్నారని, పులి వచ్చిందన్న పేరుతో వీరందరూ నోట్లో మట్టి కొట్టడానికి టీటీడీ యాజమాన్యం ఇది చాలా దారుణం. తక్షణమే సమస్యను పరిష్కరించి వారందరికీ శాశ్వత మార్గాలను చూపాలని ఈ సందర్భంగా వారు డిమాండ్ చేశారు. భారతీయ జనతా పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఇప్పటి వరకు ఉన్న సభ్యత్వాన్ని రద్దుపరిచి కొత్తగా ప్రతి ఒక్కరూ సభ్యత్వం తీసుకునే విధంగా కార్యక్రమాన్ని రూపొందించనున్నారు. ఈ నేపథ్యంలో పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమంపై మంగళవారం తిరుపతి అసెంబ్లీ కన్వీనర్ అజయ్ కుమార్ ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు మీడియాతో మాట్లాడుతూ ప్రపంచంలోనే అత్యధిక సభ్యత్వం కలిగిన పార్టీ బీజేపీ పార్టీ అని గుర్తు చేశారు. కేంద్ర కమిటీ సూచనల మేరకు పాత సభ్యత్వాన్ని రద్దు చేసి సెప్టెంబర్ 1 నుంచి నాయకులు, కార్యకర్తలు కొత్తగా సభ్యత్వం తీసుకోవాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పండుగ వాతావరణంలో జరిగిందని, ప్రతి ఒక్కరూ ఇందులో పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా సాంస్కృతిక విభాగం కన్వీనర్ గుండాల గోపీనాథ్, బీజేపీ సీనియర్ నాయకులు డాక్టర్ శ్రీహర్రావు, తొండమనాటి సుబ్రహ్మణ్యం రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు భారతీయ జనతా పార్టీ తిరుపతి అసెంబ్లీ పరిధిలో సభ్యత్వ నమోదు కార్యక్రమం యొక్క కార్యశాలను మనం చర్చించుకోవడం జరిగింది. ఈ కార్యశాలలో సభ్యత్వం ఎలా చేయాలి, ఏ విధంగా చేస్తే భారతీయ జనతా పార్టీలో సభ్యుడిగా ఉంటాడు అనేటువంటిది చర్చించుకోవడం జరిగింది. సెప్టెంబర్ 1 నుంచి 25వ తారీఖు వరకు మొదటి విడత సభ్యత్వ కార్యక్రమం, అక్టోబర్ 1 నుంచి మళ్ళీ అక్టోబర్ 15 వరకు రెండో విడత సభ్యత్వ కార్యక్రమం ప్రారంభమవుతుంది. సభ్యత్వం చేసుకోవడానికి అందరికీ ఎలిజిబిలిటీ ఉంది. 8800002024 ఈ నెంబర్కు రింగ్ చేస్తే ఒక లింక్ వస్తుంది. ఆ లింక్ ద్వారా అప్లికేషన్ ఫామ్ ఫిలప్ చేసి సభ్యత్వాన్ని నమోదు చేసుకోవాలి. తిరుపతి నడిబొడ్డున సాక్షాత్ ఆర్డీఓ కార్యాలయానికి కూతవేటు దూరంలో కోట్లాది రూపాయలు విలువ చేసి హతీరాంజీ బావాజీ భూముల కబ్జాకు గురై బిల్డింగ్ నిర్మాణం జరుగుతున్న ప్రాంతంలో మంగళవారం పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. ఈ సందర్భంగా హతీరాం బావాజీ సంరక్షణ కమిటీ గౌరవ అధ్యక్షులు గుండాల నాయక్ మీడియాతో ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. గతంలో హతీరాంజీ మఠం భూములు అన్యాక్రాంతం అయ్యేదే కాకుండా ఇప్పుడు కొత్తగా అన్యాక్రాంతం అవుతున్నది. ముఖ్యంగా ఆర్ఎస్ రాజ్ బిల్డింగ్ ఎదురుగా ఉన్నటువంటి మరి వాళ్ళకి కేటాయించిన భూమి కంటే ఎగస్ట్రాగా హతీరాంజీ భూమిలో కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. దానికి మేము నిరోధించడానికి వచ్చాము. గతంలో మేము వార్నింగ్ ఇచ్చినాము. పైగా వచ్చే కలెక్టర్ గారికి చెప్పాము, మా కమిషనర్ గారికి చెప్పాము. 366 1, 2, 3 సర్వే నెంబర్లో ఉన్నటువంటి భూములను కాపాడాలని చెప్పి మేము తెలియపరిచినాము. అయినా కూడా ఇక్కడ ఉన్నటువంటి ఆర్సీ రోడ్లో ఉన్నటువంటి యజమానులు ముందు ఆక్రమించి వారు సొంతంగా బిల్డింగ్లు కట్టుకుంటున్నారు. మేము ఎంత చెప్పినా వినడం లేదు. మేమైతే కనుక మా మఠ పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో కలెక్టర్ వారికి, ఎస్టీ కమిషన్ వారికి అందరికీ దృష్టికి తీసుకోవడం జరిగింది. మరి మఠం అధికారులు ఇంతవరకు దీన్ని స్పందించడం లేదు. మరి వారికి కూడా ఫోన్లు చేయడం జరిగింది. మరి ఇంత ఘోరాది ఘోరంగా మీరు
ఇంత ఘోరాది ఘోరంగా భూములు ఆక్రమించుకుంటా ఉంటే నిమ్మకు నీరెత్తినట్టు ఉండడం ఎంతవరకు సమంజసమని చెప్పి మేము మఠ పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో తెలియపరుచుకుంటున్నాం. తిరుపతి రూరల్ మండలం తుమ్మలగుంట గ్రామంలోని శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు వైభవంగా జరిగాయి. ప్రతి ఏటా శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలను ఆలయంలో ఘనంగా నిర్వహిస్తారు. ఆలయ వ్యవస్థాపక అధ్యక్షులు చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ ఏడాది కూడా కృష్ణాష్టమి వేడుకలు అట్టహాసంగా జరిగాయి. మంగళవారం ఉదయం ఆలయంలోని ఉత్సవ మూర్తులను రుక్మిణి సత్యభామ సమేత శ్రీకృష్ణుని అలంకారంలో ముస్తాబు చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. శ్రీకృష్ణునికి ఎంతో ప్రీతికరమైన వెన్నముద్దలు, అటుకుల పాయసం వంటి తీయటి తినుబండారాలను నైవేద్యంగా సమర్పించారు. ఆ తర్వాత ఆలయం వద్దకు వచ్చే భక్తులకు వాటిని ప్రసాదాలుగా అందించారు. అనంతరం ఆలయం వద్ద ఉట్లోత్సవం నిర్వహించగా గ్రామంలోని యువతతో పాటు వేద పాఠశాల విద్యార్థులు ఉట్టి కొట్టేందుకు పోటీ పడ్డారు. ఉదయం 9 గంటల నుంచి 10 గంటల 30 నిమిషాల వరకు సాగిన ఉట్లోత్సవంను గ్రామస్తులతో పాటు ఆలయం వద్దకు వచ్చే భక్తులు ఆసక్తిగా తిలకించారు. ఈ కార్యక్రమంలో ఆలయ సుబ్రహ్మణ్యం రెడ్డితో పాటు సిబ్బంది, గ్రామ పెద్దలు పాల్గొన్నారు. ఈవో కుర్చీ కోసం ద్విముఖ పోటీ, ఇద్దరు పాత కాపులే. శ్రీకాళహస్తీశ్వర స్వామివారి దేవస్థానం ఈవో కుర్చీ కోసం ఇద్దరు అధికారులు పోటీ పడుతున్నట్లు సమాచారం. గతంలో ఇక్కడ పనిచేసిన వారే పోటీ పడుతున్నట్టు విశేషం. సుమారు 18 నెలల పాటు ఇన్ఛార్జిగా సాగర్ బాబు, విజయవాడ కనకదుర్గమ్మ ఆలయ ఈవోగా ఉంటూ అదనపు బాధ్యతలు నిర్వహించిన రామారావు శ్రీకాళహస్తికి రావడానికి తీవ్రంగా ప్రయత్నిస్తున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. శ్రీకాళహస్తి దేవస్థానం ఈవో పోస్టుకు ఆర్జేసీ స్థాయి అధికారిని నియమించాల్సి ఉంది. గత ప్రభుత్వం ఆర్డీఓ స్థాయి అధికారులను నియమించి ఇష్టం వచ్చిన విధంగా అవినీతి, అక్రమాలు, దళార్లు ఇష్టారాజ్యం అయిపోయింది. పరిపాలన పూర్తిగా గాడి తప్పింది. వారానికో 10 రోజులకో ఆలయానికి రావడం, వసూళ్లు చేసుకోవడం, విమర్శలు, ఆరోపణలు వచ్చినా పట్టించుకోకపోవడం, కనీస చర్యలు కూడా తీసుకోకపోవడం జరిగాయి. దీనిపై ప్రతిపక్షంలో ఉండిన టీడీపీ తీవ్ర స్థాయిలో మండిపడింది. తాము అధికారంలోకి వస్తే ఆలయాన్ని పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేస్తామని నాయకులు ప్రగల్భాలు పలికారు. అధికారంలోకి వచ్చిన వెంటనే ఆర్జేసీ స్థాయి అధికారిని అదనపు బాధ్యతలతో నియమించారు. పూర్తి స్థాయి ఈవో నియామకం ఇంకా జరగలేదు. దళార్ల బెడద కొంతవరకు తేరింది. పరిపాలనలో ఇంకా పూర్తి స్థాయి ప్రక్షాళన జరగలేదు. ఇంజనీరింగ్ పనులపై విచారణకు ఇంకా తేరిక లభించలేదు. రెగ్యులర్ ఈవో నియామకం జరిపితే తప్ప గాడిలో పడదు. అయితే గతంలో ఇన్ఛార్జ్ ఈవోలుగా వెలగబడిన వారే తిరిగి రావడానికి ప్రయత్నాలు ప్రారంభించారు. అతిథి గృహానికి నివాసం మార్చుకోవడం, అద్దె చెల్లించకపోవడం, కాంట్రాక్టు సిబ్బందితో పెత్తనం చేయించడం, నాయకులు చెప్పినట్లు పూర్తి స్థాయిలో వ్యవహరించడం, అన్యాయాలు, అక్రమాలకు సహకరించడం, తుఫాను బాధితులకు భోజనం పంపిణీ చేయడంలో అవకతవకలు జరిగినా ఏమాత్రం పట్టించుకోకపోవడం, బిల్లుల సంతకాల విషయంలో ఒక అధికారిపై పట్టపగలు కార్యాలయంలో ఒక బోర్డు సభ్యుడు బండబూతులు తిట్టి దాడి చేసిన నామమాత్రపు చర్యలు తీసుకోకపోవడం, 400 కిలోమీటర్ల దూరం నుంచి పరిపాలన చేయడం, దేవస్థానం తరఫున విక్రయించే పచ్చగడ్డి, ఆవు పిడకలను కూడా ప్రైవేటు పరం చేయడం, లక్షలు వసూలు చేసిన నియామకాలకు నివేదికలు పంపడం వంటి ఘనకార్యాలు జరిగాయి. అటువంటి అధికారులే తిరిగి రావడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. అంతేకాకుండా ఎంతైనా మొట్ట చెప్పడానికి కూడా వెనకాడటం లేదని, ఇందుకోసం కొందరు ఉద్యోగులు తీవ్ర స్థాయిలో ప్రయత్నాలు చేస్తున్నట్లు పుకార్లు షికార్లు చేస్తున్నాయి. కనకదుర్గమ్మ గుడి ఈవో రామారావు డిసెంబర్లో ఉద్యోగ విరమణ చేయనున్నారు. 2025 మార్చి లోపల ఉద్యోగ విరమణ చేసేవారికి బదిలీలు లేవని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఆలయాన్ని అంతర్జాతీయ స్థాయికి తీసుకువెళ్లాలని స్థానిక ఎమ్మెల్యే బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి పదే పదే చెప్తున్నారు. మాస్టర్ ప్లాన్ అమలు చేస్తామని, ఆలయ ప్రతిష్ఠ పెంచుతామని అంటున్నారు. రాహుకేతు పూజల్లో వసూళ్లు ఇంకా ఆగడం లేదు. ఆయన మదిలో ఎవరున్నారో తెలియడం లేదు. ఆర్జేసీ స్థాయి అధికారిని లేదా ఐఏఎస్ అధికారిని నియమించి పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేయడంపై ప్రభుత్వం దృష్టి సారిస్తే భక్తులు హర్షిస్తారనడంలో ఎటువంటి సందేహం లేదు. పీఎంపీ చేసిన వైద్యం వికటించి ఓ ఇంటర్ విద్యార్థిని మృతి చెందిన సంఘటన చిత్తూరు జిల్లా పలమనేరు పట్టణంలో చోటు చేసుకుంది. దీంతో అమ్మాయి కుటుంబ సభ్యులు, బంధువులు వైద్యం అందించిన పీఎంపీ ఆసుపత్రి ముందు ధర్నాకు దిగి ఆసుపత్రిని ధ్వంసం చేశారు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. బంధువులు, కుటుంబ సభ్యులు సమాచారం మేరకు ఎస్టేట్ ఏరియాలో కాపురముండు జయచంద్ర కుమార్తె తేజశ్రీ ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతుంది. బుధవారం జ్వరం రావడంతో పట్టణంలోని శ్రీనివాస క్లినిక్ నందు చికిత్స తీసుకున్నారు. గురువారం మళ్లీ జ్వరం రావడంతో మళ్లీ చికిత్స కోసం రాగా ఇంజెక్షన్ వేసి మందులు ఇచ్చారు. ఇంటికి వెళ్లిన కొద్దిసేపటికే తేజశ్రీకి ఫిట్స్ వచ్చి పడిపోవడంతో హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. అనంతరం అక్కడి నుంచి చిత్తూరుకు, తిరుపతికి తరలించారు. అక్కడ కూడా వైద్యులు చేతులెత్తేయడంతో వేలూరు సీఎంసీకు
రాణిపేట సీఎంసీకు తరలించగా బ్రెయిన్ డెడ్ అయినట్లు వైద్యులు నిర్ధారించారు. సోమవారం మరణించడంతో శవాన్ని తీసుకుని నేరుగా ఆసుపత్రి వద్దకు చేరుకుని ధర్నా నిర్వహించారు. ఈ క్రమంలో ఆసుపత్రిలో ఫర్నిచర్ను ధ్వంసం చేశారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని కుటుంబ సభ్యులకు న్యాయం చేస్తామని హామీ ఇవ్వడంతో ధర్నా విరమించారు. రోజు ఈవినింగ్ మళ్ళా ఫీవర్ వస్తే ఇక్కడికి వచ్చి సెలైన్ పెట్టుకొని ఇంజెక్షన్ వేసుకొని పోయిన 5 to 10 minutes అంతా ఇంటికి పోయి వచ్చి ఫిక్స్ మాడొచ్చి వచ్చేసింది. వీళ్ళు కూడా వెళ్ళినారు. ఎవరో మెడికల్ స్టోర్ ఎవరో ఎక్కడికి వెళ్ళినారు, సీఎంసీ చీలాపల్లి వరకు వెళ్ళినారు. పోయి ఆడ సిటీ స్కానింగ్ అంతా చేపించి ఏదో సంథింగ్ ఏదో ప్రాబ్లం అని వాళ్ళు సీఎంసీకి తీసుకొని పోదాం, వీళ్ళే సిమ్స్కి వెళ్ళాలని సిమ్స్కి వెళ్ళిన దానికి వాళ్ళు అక్కడ సిమ్స్లో ఏం చెప్పినారు, రియాక్షన్ అయ్యి బ్రెయిన్ కొట్టేసి దానివల్ల బ్రెయిన్ డెడ్ అయ్యింది అనేసి మళ్ళీ అక్కడి నుంచి అక్కడ కాదనేసి వేలూరు సిఎంసీలో కాకుండా మళ్ళీ అక్కడ పక్కన రాణిపేటలో అపోలోలో చూపించుకొని ఈరోజు మధ్యాహ్నంకి పాపకి ఇట్లా అయిపోయింది సార్. రెస్పాన్సిబుల్ సార్ తేజస్విని సార్, ఇంటర్ సెకండ్ ఇయర్ సార్, జయచంద్ర అన్న కూర్చొని సార్, ఎస్టేట్ సార్, ఇండస్ట్రియల్ ఎస్టేట్ కాదు. వీళ్ళు వెళ్ళినారు కదా సార్, వీళ్ళు కూడా వెళ్ళినారంట, కూడా వెళ్ళినారు. పోయి రెఫర్ వాళ్ళు సీఎంసీకి తీసుకొని వెళ్ళే ఓన్లీ వీళ్ళు లేదు సిమ్స్కి వెళ్ళండి ఏమి కాదు అనేసి. ఇప్పుడు న్యూస్ తెలిసే కొద్దికి వాళ్ళు ఏం తప్పు చేయకుండా ఉంటే ఇక్కడే పోలీస్ స్టేషన్ ఉంది, ఎదురుగానే పోలీస్ స్టేషన్ ఉంది. పోలీస్ స్టేషన్ ఎస్ఐ సార్నో ఎవరినో వాళ్ళు తప్పు చేయలేదు కదా, వాళ్ళు తప్పు లేదు కదా, ఎస్ఐ సార్ వాళ్ళు తొడుకోవచ్చు, వాళ్ళు ఎందుకు ఎక్కడ లేకుండా పోయినారు సార్. రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు బాధ్యతలు చేపట్టిన తర్వాత కుప్పం నియోజకవర్గంలో అభివృద్ధి పనులు జోరుగా సాగుతోంది. అలాగే నియోజకవర్గంలో డొమెస్టిక్ ఎయిర్పోర్ట్ నిర్మాణానికి స్థలం కేటాయించాలని అధికారులను ఆదేశించారని, మున్సిపాలిటీని క్లీన్ అండ్ గ్రీన్ మున్సిపాలిటీ చేయడమే లక్ష్యమని ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ అన్నారు. కుప్పం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ మీడియాతో మాట్లాడారు. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎన్ని రకాలుగా అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయో మనం అందరం చూస్తూ ఉన్నాం. ప్రతి ఒక్కటి మేఘాల మీద గత 30 సంవత్సరాల్లో జరిగిన అభివృద్ధి కంటే ఎక్కువ అభివృద్ధిని చేసే విధంగా ఈ 5 సంవత్సరాల్లో ఒక బంగారు కుప్పాన్ని తయారు చేసే లక్ష్యంతో చంద్రబాబు నాయుడు గారు ముందుకు వెళ్తూ ఉన్నారు. ఆయన ఇచ్చిన ఆదేశాల మేరకు ఇక్కడ అధికారులు అలాగే ఇక్కడున్న రాజకీయ నాయకులు అందరం కలిసి పనిచేస్తూ ఉన్నాం. దాంట్లో భాగంగా అంతకుముందు కూడా మీడియా మిత్రులందరూ కూడా తెలియజేయటం జరిగింది. కార్గో ఎయిర్పోర్టు ఫస్ట్ చంద్రబాబు నాయుడు గారు 2019లోనే ల్యాండ్ అక్విజిషన్ చేసి 100 కోట్లు డబ్బులు ఇవ్వటం ఇవన్నీ జరిగినాయి. కార్గోతో పాటు ఇప్పుడు డొమెస్టిక్ ఎయిర్పోర్ట్ కూడా ఇంకొక 500 పైచీలకు ఎకరాలు ఎక్వైర్ చేయమని చెప్పడం జరిగింది. దానికి సంబంధించిన పనులు కూడా అధికారులు ప్రారంభించారు. అట్లాగే ఇండస్ట్రియల్ పార్క్ 2000 ఎకరాల్లో రమారమి 20 నుంచి 30 వేల మందికి డైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ కలిగించే విధంగా దాంట్లో ఒక 500 ఎకరాలు మెగా ఫుడ్ పార్క్, ఒక 500 ఎకరాలు ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్స్ క్లస్టరు, అట్లాగే ఒక 500 ఎకరాల్లో సెజ్ స్పెషల్ ఎకనామిక్ జోన్, మిగతా 500 ఎకర్స్లో డిఫరెంట్ కంపెనీస్ కూడా తీసుకొచ్చి ఒక డీసెంట్రలైజ్డ్ డెవలప్మెంట్. ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తలను చూద్దాం. మీకోసం ప్రజా సమస్యల పరిష్కార వేదిక ద్వారా ప్రజలు అందించే ప్రతి అర్జీని ఆన్లైన్ చేసి పరిష్కరించాలని నగరపాలక సంస్థ కమిషనర్ నారపరెడ్డి మౌర్య అధికారులను ఆదేశించారు. మంగళవారం నగరపాలక సంస్థ సమావేశ మందిరంలో అన్ని విభాగాల అధికారులతో మీకోసం పీజీఆర్ఎస్ అర్జీల పరిష్కారంపై ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించి సమీక్షించారు. ఈ సందర్భంగా కమిషనర్ నారపరెడ్డి మౌర్య మీడియాతో మాట్లాడుతూ ప్రజల నుండి వచ్చే ప్రతి అర్జీని ఆన్లైన్ చేయాలని అన్నారు. వీలైనంత వరకు అర్జీదారుని సమస్యను పరిష్కరించేందుకు చూడాలని అన్నారు. కానీ ఏ పక్షంలోనూ ఎందుకు పరిష్కారం కాలేదనే విషయాన్ని స్పష్టంగా వారికి తెలియజేయాలని అన్నారు. ప్రభుత్వం పీజీఆర్ఎస్ పై ప్రత్యేక దృష్టి సారించిందని, సకాలంలో స్పందించి ప్రభుత్వ నిబంధనల మేరకు అర్జీదారులకు నాణ్యమైన పరిష్కారం చూపించాలని అన్నారు. అర్జీలో పేర్కొన్న అంశంలో ప్రాధాన్యతను బట్టి ఒక్కో అర్జీకి ఒక్కొక్క సమయం ఉంటుందని, ఆ సమయంలోపు పరిష్కరించాలని అన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ నిర్ణీత గడువు దాటకూడదని, నిర్ణీత గడువు దాటితే చర్యలు ఉంటాయని తెలిపారు. ప్రతి ఫిర్యాదును క్షుణ్ణంగా ఒక్కటొకటి 2 సార్లు చదివి అర్థం చేసుకోవాలని, ఏదైనా అదనపు సమాచారం అవసరమైతే అర్జీదారులను ఫోన్లో సంప్రదించి మాట్లాడాలని అన్నారు.
క్రింది స్థాయి సిబ్బందికి అప్పగించి ఏదో ఒక సమాధానం ఇస్తే మళ్లీ రీఓపెన్కు పోతామని, దానికి సంబంధించిన అధికారే బాధ్యత వహించాల్సి ఉంటుందని అన్నారు. అర్జీదారునితో పరిష్కార మార్గాన్ని చర్చించడం, ఎంత సమయం పడుతుందో తెలియజేయడం వంటివి చేయడం వల్ల ప్రజలకు మనపై నమ్మకం కలుగుతుందని నారపురెడ్డి మౌర్య మీడియాకు తెలిపారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. తిరుమలలో ఘనంగా నిర్వహించిన శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు. ఉట్లోత్సవంలో పెద్ద ఎత్తున పాల్గొన్న యువత. సకాలంలో పన్నులు చెల్లిస్తే దేశం అభివృద్ధి చెందుతుంది. వ్యాపారాలు చేసుకునే వాళ్లు పన్నులు చెల్లించాలి. ఏపీ జీఎస్టీ కమిషన్ ఆనంద్ కుమార్. నిబంధనల మేరకే ఉద్దేశించిన గడువులోపు బదిలీలు చేపట్టాలన్న జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్. ఎస్వి గోశాలలో ఘనంగా గోపూజ. గోవులను రక్షించుకొని సనాతన హైందవ ధర్మాన్ని కాపాడాలన్న టీటీడీ ఈవో శ్యామలరావు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.